Find the coordinates of the point of trisection of a line segment joining the points A 2, -2 and B -7, 4 నాన్న. అంటే A 2, -2 and B -7, 4 తో ఫామ్ అయిన ఒక లైన్ సెగ్మెంట్ ని ఏవో 2 పాయింట్స్ ట్రైసెక్షన్ చేసే, అంటే 3 ఈక్వల్ పార్ట్స్ ని చేసే, 3 ఈక్వల్ పార్ట్స్ చేసిన ఆ పాయింట్స్ ఏంటి అని అడుగుతున్నాడు అన్నమాట. ఓకేనా? సో చూద్దాం ఒకసారి. సో ఒక లైన్ సెగ్మెంట్ ఇలా డ్రా చేయండి. లైన్ సెగ్మెంట్ ఇలా డ్రా చేస్తే సో ఇక్కడ పాయింట్ అనేది ఏనా, ఏ అన్నా 2, -2 నాన్న, 2, -2 రా. అండ్ ఇక్కడ పాయింట్ ఏమి ఇచ్చాడు, లైన్ సెగ్మెంట్ పాయింట్ బి ఇచ్చాడు -7, 4 అని ఇచ్చాడు నాన్న. సో ఈ లైన్ సెగ్మెంట్ ని 3 ఈక్వల్ పార్ట్స్ ఒక 2 పాయింట్స్ చేశారు, అంటే 1, 1, 1 ఇలా ఈ లైన్ సెగ్మెంట్ ని 3 ఈక్వల్ పార్ట్స్ చేసింది అనమాట. అంటే ఈ రేషియో ఎలా తీసుకుంటాం, 1:1:1 అని, అంటే ఈక్వల్ కదా, అందుకని అనమాట. సో నేను ఈ పాయింట్ ఏమనుకుంటున్నా పి అనుకుంటున్నా, ఈ పాయింట్ ఏమనుకుంటున్నా క్యూ అనుకుంటాను. అన్నప్పుడు సపోజ్ నేను పి పాయింట్ అనేది దాన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే నాకు రేషియో కావాలి కదా. మిడిల్ పాయింట్ కి పీకి ఎలా ఉంటుందా, ఏ నుంచి పీకి అండ్ పి నుంచి బికి రేషియో ఎలా ఉంటుందా, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 నాన్న, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 + 1 అన్న 2 నాన్న. అంటే m:n ఏమవుతుంది అక్కడ 1:2 అవుతుంది నాన్న. సరిపోయిందా? సో ఇప్పుడు మనం పి పాయింట్ ఫైండ్ అవుట్ చేద్దాం రా. అలాగే క్యూ పాయింట్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనకి ఏ నుంచి క్యూకి 1 + 1 అన్న 2 అండ్ క్యూ నుంచి బికి 1 అన్న, అంటే 2:1 అన్న. క్యూ పాయింట్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు రేషియో ఎలా తీసుకుంటాం, 2:1 అని చెప్పేసి తీసుకుంటాం నాన్న. సరిపోయిందా? సో ఇప్పుడు మనం పాయింట్, సో ఏ అనే పాయింట్ ని సో x1 y1 అంటే 2 -2 నాన్న. సో b అనే పాయింట్ -7, 4 నాన్న. ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2 నాన్న. సో ఫార్ములా ఏంటన్నా మనకి, సో mx2 + nx1/m + n, my2 + ny1/m + n. సో చేయాలన్నప్పుడు ఒకసారి m అంటే ఎంత నాన్న, 1 x2 అన్నాడు, x2 అంటే ఏంటన్నా -7 ప్లస్ n అంటే ఏంటన్నా, n అంటే 2 నాన్న, 2 x1 అన్నాడు అంటే 2 నాన్న బై m + n అంటే 1 + 2 నాన్న 3 నాన్న. సరేనా? సో అలాగే m అంటే ఏంటన్నా 1 y2 నాన్న, y2 అంటే ఎంత 4 ప్లస్ n అంటే 2 నాన్న ఇంటూ y1 నాన్న అంటే -2 నాన్న బై m + n అంటే 3 నాన్న. ఇది 1 × 7 అంటే -7 ప్లస్ 4/3 నాన్న. 1 × 4 అంటే 4 -4 నాన్న, 2 2 0, 2 × -2 కదా, -4/3 నాన్న. నాన్న ఇది -7 + 4 అంటే 3 నాన్న, రైట్, -3 -3/3 అంటే -3/3 4, 4 -4 అంటే ఏమన్నా 0, 0/3 నాన్న అంటే -1, 0 నాన్న. సరిపోయిందా? పి అనే పాయింట్ ఏమొచ్చింది, -1, 0 వచ్చింది నాన్న. నెక్స్ట్ ఇప్పుడు క్యూ అనే పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలరా. మళ్ళీ సేమ్ ఏ అనే పాయింట్ ఏమన్నా 2, -2 అండ్ బి అనే పాయింట్ ఏమన్నా -7, 4 నాన్న. ఇది x1 y1, ఇది x2, ఇది y2 నాన్న. mx2 ఇక్కడ మళ్ళీ రేషియో మారుతుంది, m:n కదా, mx2 అంటే 2 × -7 ప్లస్ m అంటే 1 n × x1 రైట్ అంటే 2 నాన్న బై m + n, 2 + 1 అంటే నాన్న 3. సరే, అలాగే సో m అంటే 2 × y2 అంటే 4 అండ్ n × 1 × y1 నాన్న అంటే -2 నాన్న బై 2 + 1 నాన్న 3 నాన్న. 2 7 0 నాన్న -14 ప్లస్ 2 నాన్న బై 3 నాన్న. సరిపోయింది. అండ్ ఇదేమన్నా 2 4 0 నాన్న 8 -2/3 నాన్న. అన్న -14 + 2 అంటే -12 నాన్న, -12/3. 8 - 2 అంటే 6, 6/3 నాన్న. 3 1s 3 4s 3 1s 3 2s నాన్న అంటే -4, 2 అనేది వచ్చింది నాన్న. అంటే పి అనే పాయింట్ ఏమన్నా -1, 0 అండ్ క్యూ అనే పాయింట్ ఏమన్నా -4, 2 నాన్న. సో ఈ 2 పాయింట్స్ ఈ లైన్ సెగ్మెంట్ ని ట్రైసెక్షన్ కింద చేసేయాలి. అంతే. ఓకేనా?